టీవీ నేను సాయి సుధా బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఉత్తర తెలంగాణలో పలుచోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. కరీంనగర్, జగిత్యాల, వేములవాడ, సిరిసిల్ల, నిర్మల్, పెద్దపల్లి తదితర జిల్లాల్లోని కొన్ని మండలాల్లో కొన్ని సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.9గా నమోదైంది. ఉత్తర తెలంగాణలో పలుచోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. కరీంనగర్, జగిత్యాల, వేములవాడ, సిరిసిల్ల, నిర్మల్, పెద్దపల్లి తదితర జిల్లాల్లోని కొన్ని మండలాల్లో కొన్ని సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.9గా నమోదైంది. బండి సడన్ గా పడిపోయింది. భూమి కదిలినట్టు. ఏమన్నా ఇంకా వస్తువులు గిట్ల ఏమన్నా కదిలినాయా? కదిలినాయి, డబ్బలు గిట్లా కదిలినాయా? లైట్ గా. ఎంతసేపు వచ్చింది అది? దాదాపు ఒక 2-3 సెకండ్లు. 2-3 సెకండ్లు అట్లా అనిపించిందా? బండి పడిపోయింది. ఎట్లా పడ్డది? బండి చేసిన అగాధం పడిపోయింది. ఏమన్నా కదిలినట్టు ఇట్లా మీకు అనిపించింది? బండి సడన్ గా పడిపోయింది. భూమి కదిలినట్టు. ఏమన్నా ఇంకా వస్తువులు గిట్ల ఏమన్నా కదిలినాయా? కదిలినాయి, డబ్బలు గిట్లా కదిలినాయా? లైట్ గా. ఎంతసేపు వచ్చింది అది? దాదాపు ఒక 2-3 సెకండ్లు. 2-3 సెకండ్లు అట్లా అనిపించిందా? బండి పడిపోయింది. ఉత్తర తెలంగాణలో పలుచోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. కరీంనగర్, జగిత్యాల, వేములవాడ, సిరిసిల్ల, నిర్మల్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో కొన్ని మండలాల్లో కొన్ని సెకండ్ల పాటు కూడా స్వల్పంగా భూమి కంపించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సాయి సుధా. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భూమి కంపించింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 2 సార్లు భూమిలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాదాపు 3 సెకండ్ల పాటు భూకంప తీవ్రత చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే సాయం వేళ 6:30 వేళ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చైతన్యపురి, కిసాన్ నగర్, విద్యారణ్యపురి, కమాన్ ఏరియాతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించింది. ఇటు పెద్దపల్లి జిల్లా, మరోవైపు అటు జగిత్యాల జిల్లా కూడా భూమి ప్రకంపన చెందిందని కూడా తెలుస్తుంది. అయితే ఒక్కసారి భూమి కంపించి ఇందులో ఉన్న ఫర్నిచర్ వస్తువులు వేటికవే కదలడంతో ప్రజలంతా ఒక్కసారి ఉలిక్కపడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఒక్కసారిగా భూమి కంపించడంతో ఆ ప్రకంపనలు అర్థం కాక ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి పరుగులు తీసి రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒక్కసారిగా అంటే 2 నుంచి 3 సెకండ్ల పాటు భూమి ప్రకంపించి ఆగిపోవడంతో మాత్రం అంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ గత నెల ఏప్రిల్లో 12వ తేదీ నుంచి 17వ తేదీ మధ్య భూమి కంపిస్తుందని పరిశోధనలు చేసే నిపుణులు కూడా హెచ్చరించిన పరిస్థితులు అయితే దీని ప్రకారం అంటే పెద్దపల్లి జిల్లా రామగుండంలో భూకంపం సంభవిస్తుందని, అంతేకాకుండా తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, ఏపీలోని అమరావతి, మహారాష్ట్ర ప్రకంపనలు చోటు చేసుకుంటాయని స్పష్టం చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే అప్పుడు కానప్పటికీ ఇప్పుడు ఈ భూకంపం రావడంతో మాత్రం ఇక్కడ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాసులు అయితే భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు
సాయం వల్ల ఇటు భూకంపంతో పాటు మరోవైపు ఇటు గాలి దుమారం రావడం, మెరుపులతోటి ఆ పరిస్థితి కూడా కాస్త ఇబ్బందికరంగా మారడంతో అయితే ఉమ్మడి జిల్లా వాసులు అయితే భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ పరిస్థితులు అయితే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి సాయి సుధా. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.